ఇంట్రెస్టింగ్ పాయింట్ తెలుసుకుందాం. అండ్ యాపిల్ అంటే కీప్ ద డాక్టర్ అవే. దీంట్లో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయనే విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఇంకొక పండు ఉంది, 100 రెట్లు బెనిఫిట్ ఇచ్చే పండు. నమ్మడం కొంచెం కష్టమే, కానీ నమ్మాల్సిందే. ఎస్, ఇట్స్ ట్రూ. ఆ పండులో ఏమేమి ఉన్నాయో మీకు తెలుసా? 164 పోషకాలు పైన ఆ పండులో ఉంది. మన శరీరానికి కావాల్సిన విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్, 700 పైగా ఫైటోకెమికల్ కూడా ఆ పండులో ఉన్నాయి. ముఖ్యంగా ఎలాంటి కూరగాయల్లో, పళ్ళల్లో లేని జెరోనిన్ అనే అద్భుతమైన శక్తి ఇందులో ఉంది. అతి ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల భయంకరమైన జబ్బుల నుంచి కాపాడొచ్చని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పారు. ఈ పండు మీద ఎన్నో రీసెర్చ్లు జరిగాయి. కోట్ల కొద్ది పేజీలో ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది. ఈ పండు కనిపెట్టిన పితామహుడైన డాక్టర్ వాల్ ఫెంకి మరియు డాక్టర్ నీల్ సోలమన్ అనే విజ్ఞానులు 25 సంవత్సరాల పైగా ఈ పండు మీద రీసెర్చ్ చేశారు. ఇది మన భారతదేశం పండు. ఆయుర్వేద గ్రంథంలో కూడా ఈ పండు గురించి ఉల్లేఖించారు. ఓకే, మిమ్మల్ని ఇప్పటి వరకు వేచి ఉంచింది సార్. ఈ పండు ఏంటో మీకు చెప్పేస్తాను. ఆయుర్వేదంలో ఈ పండుని అచ్యుక ఫలం, ఆయుషుక ఫలం అని అంటారు. కొందరు దీన్ని దైవిక ఫలం కూడా అని పిలుస్తారు. సింపుల్గా చెప్పాలంటే ప్రపంచమంతా ఆ పండుని ఒకే ఒక పేరుతో పిలుస్తారు, అదే నోని ఫ్రూట్. దీని గురించి ఇంకా తెలుసుకోవాలంటే నాతో మాట్లాడి తెలుసుకుందాం. స్వాగతం, సుస్వాగతం. ఇంతసేపు నూనె గురించి ఒక సింపుల్ ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఆ ప్రపంచాన్ని తీసుకెళ్ళబోతున్నాను. ఈరోజు ఇక్కడ చాలామంది చాలా దూరపు నుంచి వచ్చి ఉన్నారు. వీళ్ళంతా వచ్చింది ఒక వ్యక్తిని కలవటానికి, వారిని చూడటానికి, వారితో మాట్లాడటానికి, వారిని కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చారు. ఆ వ్యక్తి ఎవరంటే ఈ నోని పండుని మనకి పరిచయం చేసిన మహా వ్యక్తి. 17 సంవత్సరాల క్రితం ఈ నోని పండు గురించి మనకు తెలిసినప్పుడు వారు నిజంగా మంచాన్ని పడి ఉన్నారు. ఈ నోని పండు వల్ల వారు లేచి నడవడమే కాదు, మన దేశపు లక్షలాది ప్రజల ఆరోగ్యాన్ని కారణమయ్యారు. తమకు పునర్జన్మ ఇచ్చినటువంటి ఈ నోని అమృత్ నోని అంటూ వాల్యూ ప్రోడక్ట్ సంస్థ వారు ముఖ్యంగా లక్షలాది ప్రజల జీవితంలో మార్పునిచ్చారు. 12 ఏళ్ల క్రితం ఒక చిన్న సంస్థగా స్టార్ట్ అయ్యి ఈ వాల్యూ ప్రోడక్ట్ సంస్థ ఈరోజు మన దేశపు అతిపెద్ద నోని సంస్థగా నిలిచింది. అలాంటిది ఒక గొప్ప సాధనపు గనుక ఒకే ఒక వ్యక్తి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ వాల్యూ ప్రోడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ మూర్తి గారు. నిజంగా ఇంత గొప్ప పని చేసిన మీరు ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టి ఇప్పుడు డాక్టర్ శ్రీనివాస్ మూర్తిగా ఎంతో పేరు పొందారు. సో ఈ క్షణంలో మీకు ఏం చెప్పాలనిపిస్తుంది? నేనెప్పుడూ నా జీవితంలో అమృత నూనెని వ్యాపార దృక్పథంతో తీసుకురాలేదు. నా కోసం నేను చేసుకున్నాను, నాకు నయమైంది, మిగతా వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళ ద్వారా పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఇలా నేను తయారు చేసి ఇచ్చేటప్పుడు గమనించిన విషయం ఏంటంటే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకే చాలా సమస్యలు, ఆరోగ్య సమస్యలున్నాయి. 10 ఏళ్లకే డయాబెటిక్, 15 ఏళ్లకే ఆర్థరైటిస్, ఆస్తమా, సొరియాసిస్, ఈ ఏడాది మనకు తెలియని కొత్త కొత్త వ్యాధులన్నీ వచ్చాయి. వీటన్నిటిని చూసేటప్పుడు ఈ నోని పండులో దీనికి కావలసిన ఈ వ్యాధి నిరోధక శక్తికి కావలసిన పోషక పదార్థాలు, ఔషధ గుణాలు ఎక్కువగా ఉండడం వల్ల నా జీవితంలో అమృతంగా ఉండేది మిగతా వాళ్ళ జీవితంలో అమృతంగా ఉండాలని అమృత నూనెని తీసుకొచ్చాను. ఈ నూనె అమృత నూనె అయింది ఎలా? నేను ఒక 17 సంవత్సరాలకు ముందు
నేను ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడతానని కల్లో కూడా ఊహించలేదు. పైకి లేచి బాత్రూమ్ కూడా వెళ్లలేని పరిస్థితుల్లో నేను ఉండేవాడిని. నా పరిస్థితి ఆరోగ్యంగా మారడానికి కారణంగా ఉన్న ఈ నోని పండు ఈరోజు అమృత్ నోనిగా లక్షలాది ప్రజలకు ఆరోగ్యాన్ని ఇచ్చింది. వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించింది. నీకు ఈ నోని పండుకి సంబంధం ఎలా కుదిరింది? నేను నా ఎడ్యుకేషన్ని పూర్తి చేశాక దొరికిన ఏ పని చేయకుండా నాన్నగారితో తోట పనికి వెళ్లేవాడిని. వ్యవసాయం చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఇల్లు, కుటుంబం, అందమైన 2 ఆడపిల్లలు, చాలా సంతోషంగా ఉన్నాను. నా సంతోషానికి బ్రేకులు పడింది మా తోటలో ఉన్న ఒక బావి తవ్వినప్పుడు. మట్టిని ఎత్తేటప్పుడు నడుం పట్టేసినట్టయింది. లోకల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను, నయమైంది. కానీ ఒక 3 నెలల తర్వాత పూజ చేసి పైకి లేచేటప్పుడు ఏర్పడ్డ నొప్పి పోలేదు. వెన్ను నొప్పి పోయి జాయింట్ పెయిన్స్ వచ్చాయి. ఇలా చేతుల్లో వాపులు ఏర్పడ్డాయి. 2 సంవత్సరాల తర్వాత చూశారంటే నా పరిస్థితి ఎలా ఉండేదంటే, బాత్రూమ్ వరకు నేను కష్టపడి వెళ్లేవాణ్ణి. ఎక్కడ ఆహారం, నీళ్లు తీసుకుంటే బాత్రూంకి వెళ్లాల్సి ఉంటుందోనని ఎన్నో రోజుల పాటు ఆహారం కూడా తీసుకోకుండా ఉండేవాడిని. అప్పుడు అలాంటి సమయంలో నా భార్య నన్ను పసిబిడ్డలా చూసుకుంది. సంపాదించే వ్యక్తి నేనే పడిపోయాను. చేతిలో ఉన్న డబ్బంతా ఖర్చయిపోయింది. అలాంటి దుస్థితిలో నేనున్నాను. ఆ సమయంలో నాకు ఈ నోని మందు గురించి తెలిసింది. ఆ తర్వాత పండు నాకు దొరికిందంటే నేనే జ్యూస్ చేసుకుని తాగేద్దామన్న ఆలోచన. ఎందుకంటే 1 లీటర్కి 2500 రేటుంది. దాన్ని నేను 2 ఏళ్లు తాగాలి. ఆ తర్వాత సముద్రం ఒడ్డున ఉన్న అడవుల్లో ఉన్నాయని తెలుసుకున్నాను. అవి తీసుకొచ్చాక తెలిసింది దారుణమైన రుచి, దారుణమైన స్మెల్, అవి జ్యూస్ చేసుకొని తాగలేమని. అప్పుడు నాకు సహాయం చేయడానికి వచ్చిన వారు ఇప్పుడు ఒక పెద్ద హాస్పిటల్లో పెద్ద పోస్టింగ్లో ఉన్నారు. ఆయన డాక్టర్ సంజయ్. ఆయన కాలేజీలో నాతో పాటు చదువుకున్నారు. ఆయన ఏం చేశారంటే ఆయన హాస్పిటల్లో నన్ను అడ్మిట్ చేసుకున్నారు. నా వైఫ్ చేతులతో ఒక క్యాన్ ఔషధాన్ని రెడీ చేయించారు. నాకు వేరే మార్గం లేదు. నమ్మకంతో తాగుతూ వచ్చాను. 3 నెలలలోపే ఈ వేళ్లు పనిచేయడం ప్రారంభించాయి. గోడను పట్టుకుని నడిచాను. 1-1.5 సంవత్సరం లోపు బయటికి నడిచొచ్చాను. ఇలా గ్రామంలో నా వైఫ్ పేరులో చిన్నగా మహిళోద్యమం ద్వారా వాల్యూ ప్రొడక్ట్స్ అన్న పేరుతో నేను స్టార్ట్ చేశాను. అక్కడ ప్రారంభించిన ఈ వాల్యూ ప్రొడక్ట్స్ ఈరోజు వాల్యూ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అయ్యి ఇంత గొప్పగా ఎదిగింది. సూపర్ సార్. మిత్రులారా, 12 సంవత్సరాల కిందట చిన్నగా మొదలైన ఈ వాల్యూ ప్రోడక్ట్ ఈరోజు ఎలా ఉందో తెలుసా? రండి వెళ్ళి ఒకసారి చూద్దాం. బాధను జయించి లక్షలాది మంది ప్రజల మొహంలో సంతోషాన్ని నింపిన సాధన మీది. మీరు ప్రారంభించిన అమృతనోని ఈ 12 సంవత్సరాల్లో ఎంతమంది జీవితాల్ని మార్చింది. ఇక్కడ వచ్చిన వారందరూ అమృతనోని నుండి కొత్త జీవితాన్ని ప్రారంభించిన వాళ్ళే. చాలామంది మీకు థ్యాంక్స్ చెప్తూ ఒక చిన్న వీడియో చేసి పంపించారు. రండి ఆ వీడియో ఒకసారి చూద్దాం. నాకు చాలా ఆరోగ్య సమస్యలు ఉండేవి. అసిడిటీ ఉండేది, గ్యాస్ట్రిక్ ఎక్కువగా ఉండేది, బీపీ 170/100 వరకు వెళ్తూ ఉండేది, కొలెస్ట్రాల్ లెవెల్ 390 వరకు వెళ్లిపోయింది. ఒకసారి నా ఫ్రెండ్స్ తో నేను ఈ విషయం గురించి చెప్పేటప్పుడు వాళ్ళు సలహా ఇచ్చారు. అప్పుడు అమృత్ నోని పవర్ ప్లస్ ని నేను ఉపయోగించాను. ఇప్పుడు అసిడిటీ సమస్యలు ఇంకా గ్యాస్ట్రిక్ సమస్యలు లాంటివి ఏవీ లేకుండా నేను ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉన్నాను. బీపీ 110/70కి దిగిపోయింది, కొలెస్ట్రాల్ లెవెల్ 130కి వచ్చేసింది. చాలా స్థిమితంగా ఉంది, కొత్త శక్తితో ఉన్నాను. నా ఈ సంతోషానికి కారణం అమృత్ నోని పవర్ ప్లస్. శ్రీనివాస్ గారు, అమృత్ నోని వాడిన తర్వాత చాలా మందిలో చాలా మార్పులు వచ్చింది. ఆ లోపల ఉన్న ఇన్నర్ ఫీలింగ్ మీతో పంచుకోవాలని వచ్చున్నారు. సో ముందుగా ఈ సైడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. చెప్పండి, అమృత్ నోని మీకు ఏ విధంగా ఉపయోగపడింది? ఒక 6-7 సంవత్సరాల క్రితం నాకు ఒక బాక్స్ లేపుతుంటే వెన్నులో ఒక అలసట అనిపించింది. చాలా అనీజీగా ఉంది. మంచం మించి లేవాలంటే కూడా చాలా ఇబ్బంది. 2 నిమిషాల తర్వాత కానీ మళ్ళీ అడుగులు వేయలేకపోతున్నా. ఒకరోజు నేను మా అమ్మాయి చూస్తుంటే టీవీలో అమృత్ నోని ఆర్థో ప్లస్ అని అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఆర్డర్ పెట్టి తెప్పించింది. 3 సీసాలు వాడిన తర్వాత నాకు చాలా లేవడం కూర్చోవడం చాలా ఈజీ అనిపించింది. సరే అని చెప్పేసి అట్లా ఒక 5-6 నెలలు వాడాను. పూర్తిగా నాకు నయమైంది. అసలు నన్ను చూసి మా అమ్మాయి ఎంత గర్వపడిందంటే ఆమెను. ఒకసారి అడ్వర్టైజ్మెంట్ చూసి డాడీ ఒక్కసారి ఇది వాడండి డాడీ తగ్గిపోతాయంటే లేదమ్మా అన్నాడు. వద్దు అంటే నేనే ఫోర్స్గా తెప్పించి వాడిపించాను. గత 6 మంత్స్కి మళ్ళీ ఆ క్లోజ్ చేద్దామన్న షాప్ని రన్ చేసి ఆయన ఒక్కడే రోజంతా కష్టపడి వితౌట్ ఎవరు పని మనుషులు లేకుండా ఆయన ఒక్కడే షాప్ రన్ చేశాడు.
దీనికి ముఖ్య కారణమైన శ్రీనివాస్ సార్కి పాదాభివందనాలు. ఇది ఒకరి కథ కాదు. వెతుకుతూ వెళ్లే కొద్దీ లక్షలాది ప్రజలు దొరుకుతారు. అమృత నూనె నుంచి మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి కారణం దీని క్వాలిటీ. వాల్యూ ప్రోడక్ట్స్ ఫైటో కెమిస్ట్ అయిన మిస్టర్ చంద్రమోహన్ అమృత నూనె గురించి ఏం చెప్తారో ఒకసారి చూద్దాం రండి. నమస్కారం అండి. ఈ నూనె పండు గురించి అందరికీ బాగా తెలిసే ఉంటుంది. ఈ నూనె పండులో ఉండే మూలిక పదార్థాలు, ఈ పండులో ఉండే ప్రోటీన్స్ మనకి ఉపయోగంగా ఉండాలంటే ఆ నూనె చెట్టు మాక్సిమం 2 సంవత్సరాలు పెరుగుండాలి. అలా 2 సంవత్సరాలు పెరిగిన నూనె చెట్టు పండ్లే 164 ప్రోటీన్స్, 700కి పైగా మూలికలు కలిగి ఉంటాయి. మేమిప్పుడు అమృత నూనె మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నప్పుడు ఇలాంటి సెలెక్ట్ అయిన పండ్లని మాత్రమే యూజ్ చేస్తాం. ఏ కారణం చేతను మేము ఇటువంటి పండ్లని ఎప్పటికీ యూజ్ చేయం. ఇక్కడే మా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసింగ్ జరుగుతూ ఉంటుంది. మన ప్రోడక్ట్ మంచి రిజల్ట్ రావడానికి కారణం ఎక్స్పర్ట్ ఎంత అవసరమో రా మెటీరియల్ కూడా అంతే అవసరం ఉంటుంది. ఇందులో చాలా మూలికలు కలిపి తయారు చేస్తాం. ఇందులో విశేషమైన తిప్పతీగ, దీని సైజు చూసారంటే ఇదే విధంగా ఉండాలని ప్రత్యేకంగా మేము చూసుకుంటాం. వీటన్నిటినీ మేము ఎంత కావాలో అంత వాడడం జరుగుతుంది. దానితో పాటు అశ్వగంధ, ఇది వృక్షామ్ల లేదంటే గార్జినియా దాంబోజీ అని కూడా చెప్పొచ్చు. ఇది ఆమ్ల. ఈ విధంగా వీటన్నిటినీ కలిపి సరైన కొలతలో ఎంతో జాగ్రత్తగా మేము ప్రాసెస్ చేసి దీన్ని మేము తయారు చేయడం వల్లే ఇలాంటి అద్భుతమైన రిజల్ట్స్ రావడానికి కారణంగా ఉందని నేను చెప్తున్నాను. మా ప్రొడక్షన్లో క్వాలిటీకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. బేసికలీ మా బాటిల్ యూనిట్ చూసారంటే మేము యూజ్ చేసే అన్ని బాటిల్స్ కూడా ఫార్మా గ్రేడ్తో చేయబడింది. ఇక్కడొచ్చి మేము మంచి క్వాలిటీతో ఉన్న మిషనరీస్ని వాడుతున్నాం. ఇది స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీతో కూడినది. ఈ ఫార్మా గ్రేడ్ బాటిల్లో మా ప్రోడక్ట్ని నింపినప్పుడు దాని క్వాలిటీ అలాగే ఉంటుంది, జాగ్రత్తగా కూడా ఉంటుంది. అందువల్ల దీన్ని చాలా సంవత్సరాలు వాడచ్చని నేను మాట ఇస్తున్నాను. థ్యాంక్ యూ చంద్రమోహన్ గారు. అమృత నూనె నుండి మీరు నిజంగా లక్షలాది ప్రజల మనసుని గెలుచుకున్నారని చెప్పాలి. ఈ సాధనకు మీతో పాటు ఎవరెవరు చేతులు జోడించారు? ముందుగా ఆ రోజు నుండి ఈ రోజు వరకు నాకు అన్ని విషయాల్లోనూ సహకరించిన నా కుటుంబ సభ్యులు, అలాగే నాతో పాటు ఉన్న నోని టీం. ఈ అమృత్ నోని టీం ఉంది చూసారా, వాల్యూ టీం, అది చాలా స్ట్రాంగ్గా ఉంది. అందులో R&D టీంలో ఉన్న మన ఫ్యాక్టరీలో పనిచేసేటటువంటి కార్మికులు, అలాగే మార్కెటింగ్ విభాగంలో ఉన్న వాళ్ళు నాతో చేతులు కలిపారు. చాలా స్ట్రాంగ్గా ఉండే వాల్యూ టీం నాతో ఉంది. ఆరోగ్య సమస్య ఏదైనా అన్నిటికీ అమృత నూనె ఒకటే పరిహారం. ఇందులో ఇంకేమైనా ప్రోడక్ట్స్ ఉన్నాయా శ్రీనివాస్ గారు? జనరల్ టానిక్గా అమృత్ నోని పవర్ ప్లస్ అని ఒకటి ఉంది. ఇది నార్మల్గా చూశారంటే నిద్ర రాకుండా, ఆకలేయదు, ఉదయాన్నే హుషారుగా ఉండదు, ఇలాంటి విషయాలన్నిటికీ ఇది చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ తీసుకోవచ్చు. ఇందులో 80% వరకు నోని పండు జ్యూస్ ఉంది. మిగతా 20% ఇండియన్ జెన్సింగ్ అనబడే అశ్వగంధ, అమృతం లాంటి తిప్పతీగ, ఇలాంటి విశేషమైన మూలికల సారమున్న మిశ్రమం ఇది. అలాగే అమృత్ నోని D+ ఉంది, D ఫర్ డయాబెటిక్. ఇందులోనూ 80% నోని జ్యూస్తో కలిపి మనం పురాతన కాలం నుంచి చెబుతూ వస్తున్న ఈ మధుమేహ వ్యాధిని కంట్రోలుకు తీసుకువచ్చే ప్రత్యేకమైన మూలికలు అందులో ఉన్నాయి. ఉదాహరణకి సప్తచక్ర, మధునాశి, ఇలాంటి మూలికలు అందులో ఉన్నాయి. ఇది కూడా మన పాపులర్ ప్రోడక్ట్స్ లో ఒకటిగా ఉంది. అలాగే అమృత్ నోని ఆర్థో ప్లస్, నొప్పి నివారణకు ఉపయోగపడే చల్లాకి, నిర్గుండి, అలాగే రాస్నా ఒకటి ఉంది, అది అచ్చం అల్లంలా ఉంటుంది. అది కూడా నొప్పి నివారణకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రీతిగా మూలికలన్నీ కలిసిన ఒక మిశ్రమం అమృత్ నోని ఆర్థో ప్లస్ లో ఉంది. నొప్పి నివారణకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే అమృత్ నోని పెయిన్ ఆయిల్ రీసెంట్ గా రిలీజ్ అయింది. అలాగే అమృత్ నోని కేశ్ ఆయిల్ ఉంది, సోప్ ఉంది. ఇలాంటి అనేక కొత్త కొత్త ప్రోడక్ట్స్ ని పరిచయం చేశాం.
అమృతంలోని ప్రోడక్ట్స్ ఎలాంటి రిజల్ట్స్ ఇస్తున్నాయి అనేది డాక్టర్స్ కూడా దీని గురించి మాట్లాడుతున్నారు. తమ పేషెంట్స్కి రిఫరెన్స్ కూడా చేస్తున్నారు. రండి వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. నమస్కారం. సమదోష సమాదిష్టే సమదోష మలక్రియాః ప్రసన్న ఆత్మేంద్రియ మనః స్వస్తే త్రిభేతే. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎలా ఉండాలి అనే విషయాన్ని పూర్వకాలంలోనే చెప్పారు. దోష ధాతు మలమూత్రాలతో కలిసిన ఒక మనిషి యొక్క ఆత్మ మనసు చాలా సంతోషంగా ఉండాలి అనేది దీని ముఖ్య ఉద్దేశం. అమృతంలోని స్పెషాలిటీ చూసారంటే పేషెంట్స్ నన్ను కలవడానికి వచ్చినప్పుడు వాళ్ళ సమస్యలు ఎన్నో నాకు చెబుతారు. తలనొప్పి, నడుం నొప్పి, వెన్ను నొప్పి, ఒళ్ళు నొప్పులు, మెడ నొప్పి, నిద్ర పట్టడం లేదని ఏవేవో చెబుతూ ఉంటారు. అందువల్ల ప్రతి సమస్యకి ఒక్కొక్క మాత్ర ఇస్తూ ఉంటాం, సిరప్ ఇస్తాం, ఇంకా ఏవేవో ఇస్తూ ఉంటాం. కానీ నా అభిప్రాయం ఏమిటంటే ప్రతి ఒక్కరూ ఈ అమృత నూనె మెడిసిన్ తీసుకున్నారంటే అన్ని సమస్యలకి ఇది ఒకే ఒక్క పరిష్కారం అని చెప్పొచ్చు. నా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రతి మనిషికి వాళ్ళ ఆరోగ్యం ఎప్పుడూ కూడా చక్కగా ఉండాలి, ఇంకా వ్యాధి నిరోధక శక్తి కూడా ఉండాలి. ఆల్రెడీ సమస్యలు వచ్చిన వాళ్ళకి నేను అమృత నూనె పవర్ ప్లస్, తర్వాత డయాబెటీస్ కి డి ప్లస్ ఇస్తూ ఉండేవాడిని. బాగా వయసైన వాళ్ళకి అమృత నూనె ఆర్థో ప్లస్ ఇచ్చాను. స్త్రీ సంజీవిని కూడా ఇచ్చేవాడిని. ఈ విధంగా అన్ని ప్రోడక్ట్స్ ఇస్తూ ఉండేవాడిని. ఎన్నో అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి. పర్సనల్ గా నాకు శ్రీనివాసమూర్తి గారి పరిచయం కలగడం అదృష్టంగా భావిస్తున్నాను. అంతేకాక ఈ ప్రోడక్ట్స్ నేను ప్రతి ఒక్కరికి, కేవలం వ్యాధిగ్రస్తులకే కాదు, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు అందరూ ఒక ఆరోగ్యవంతమైన మెడిసిన్ గా అనుకుని ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ వాడాలని నేను సలహా ఇస్తున్నాను. థ్యాంక్ యూ. పేషెంట్స్కి ఒక మెడిసిన్ ఇచ్చేటప్పుడు అది మెడిసిన్గా మాత్రమే పనిచేస్తుంది, అది ఆహారంగా పనిచేయదు. ఇది మెడిసిన్తో పాటు ఆహారాన్ని కూడా ఇవ్వడంతో దీన్ని అమృత్ నూనె అంటున్నాం. అమృత్ నూనె ప్రోడక్ట్స్ని యూజ్ చేయడం వల్ల నా పేషెంట్స్కి అన్ని రోగాలకి మంచి రిజల్ట్స్ వస్తున్నాయనే చెప్పొచ్చు. నేను ఒక డాక్టర్గా ఇలాంటి మెడిసిన్స్ని యూజ్ చేయడానికి కారణం పేషెంట్స్ రోగాలన్నింటినీ కంప్లీట్గా క్యూర్ చేసి, అది మాత్రం కాకుండా వాళ్ళకి ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ రావట్లేదు. అమృత్ నూనె D+లో నూనె పండుని వాడుతున్నారు. దాంతోపాటు దీంట్లో జంబో, నెరాని వేరు, ట్రికటో, త్రిఫల్లా, పునర్నవ, స్టీవియా ఇది ఒక మెడిసిన్ లా కూడా పనిచేసి పేషెంట్స్ ఇమ్యూనిటీని ఎక్కువ చేసి నా పేషెంట్స్కి కూడా మంచి రిజల్ట్సే ఇస్తూ వస్తుంది. ఇప్పుడు జనరల్గా చూసారంటే నీ పెయిన్, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, షోల్డర్స్ పెయిన్, జాయింట్స్ పెయిన్, బోన్స్ సమస్య అనుకుంటూ చాలా మంది ఇక్కడికి వస్తారు. దీనికి ఒక మంచి మెడిసిన్ అవసరపడుతోంది. నేను ఒక మంచి మెడిసిన్ ఎతికేటప్పుడు నాకు దొరికింది అమృత్ నూనె ఆర్థో ప్లస్. దీంట్లో ముఖ్యంగా చూసారంటే నూనె పండుని ఎక్కువ వాడుతున్నారు. దాంతోపాటు గురుచి, గుక్కులు, కన్యాసార, త్రికటో, చెల్లాకి, ఎర్గుండి ఇలాంటి పురాతన కాలపు హర్బ్స్ అన్ని దీంట్లో యూజ్ చేస్తున్నారు. ఇది ఏం చేస్తుందంటే జనరల్ గా చూసారంటే నొప్పి, వాపు, మంట, బోన్స్ సమస్యలన్నీ సరి చేస్తుంది. దానితో పాటు ఒంటిలో ఇమ్యూనిటీ పవర్ ని ఎక్కువ చేసి, దాంతో పాటు ఏం చేస్తుందంటే బోన్స్ కి శక్తిని ఇస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడున్న లోకంలో జనరల్ గా ఇమ్యూనిటీ అందరికి తక్కువగానే ఉందని చెప్పొచ్చు. ఈ న్యూట్రియంట్స్ అన్ని తక్కువ అవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ తక్కువ అయ్యి రకరకాల రోగాలన్నీ మనకు వస్తున్నాయి. అమృత్ నూనె పవర్ ప్లస్ లో నూనె పండుని యూజ్ చేస్తున్నారు. దీంతో పాటు అశ్వగంధ, వృక్షామ్ల, అమలకి, గుడోచి మరియు పునర్నవ ఇలాంటి పాతకాలంటి హెర్బ్స్ అన్ని యూజ్ చేశారు. ఇది మన ఒంట్లో ఉన్న ఇమ్యూనిటీ పవర్ ని ఎక్కువ చేయడం మాత్రమే కాకుండా న్యూట్రియన్స్ ని కూడా ఇచ్చి మన ఒంట్లో ఉన్న పాయిజనస్ మ్యాటర్స్ ని అన్నిటినీ ఇది బయటకు పంపించేస్తుంది. అమృత నూనె ప్రోడక్ట్ సేఫ్టీ ఏంటంటే క్వాలిటీ మరియు ప్రీ క్లినికల్ ట్రయల్ అయింది. ఈ ప్రీ క్లినికల్ ట్రయల్ ఏంటని అని అనుకుంటున్నారా? ఎస్, దాని గురించి వాల్యూ ప్రోడక్ట్ డాక్టర్ నాగేంద్రరావు గారి గురించి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. ఈ ప్రీ క్లినికల్ ట్రయల్ అనేది స్టాండర్డ్ ప్రొసీజర్గా ఉంది. ఇందులో మా ప్రోడక్టు మనుషులు వాడినప్పుడు వాళ్ళకి ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వస్తుందా రాదా అన్న పరిశోధన మేము చేస్తున్నాం. ఏ ప్రోడక్ట్ అయినా ఎవరైనా పరిశోధన చేసేది ముందు ఎలకలపైన ఇంటర్నేషనల్ OECD గైడ్లైన్స్ ప్రకారం అక్యూట్ ఓరల్ టాక్సిటీ స్టడీ ప్రకారం మేము పరిశోధనలు చేస్తున్నాం. ఈ పరిశోధనలో మేము మా ప్రోడక్ట్ని ఎలుకలపైన వివిధ రకాల డోసులతో మేము స్టడీ చేస్తున్నాం. ఈ వివిధ రకాల డోసుల్లో హైయెస్ట్ డోసు 2000 mg/kg బాడీ వెయిట్. సో ఇలాంటి గైడ్లైన్స్ ప్రకారమే మేము వాల్యూ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్న అమృత నూనె పవర్ ప్లస్, అమృత నూనె D+, ఇంకా అమృత నూనె ఆర్థో ప్లస్ని మేము కాలేజ్ రీసెర్చ్ సెంటర్లో మేము టెస్ట్ చేస్తూ ఉన్నాం. వాల్యూ ప్రోడక్ట్స్కి చెందిన అన్ని ప్రోడక్ట్స్ ఇంటర్నేషనల్ OECD గైడ్లైన్స్ ప్రకారమే సేఫ్టీ స్టడీలో పాస్ అయ్యాయి. ఆ ప్రోడక్ట్స్ అన్ని ఎంతో క్వాలిటీతో నిండి ఉన్నాయి.
అందువల్ల ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఎంతో ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి. అందువల్ల ప్రజలందరూ ఎంతో ధైర్యంగా ఈ ప్రోడక్ట్స్ని ఉపయోగించవచ్చు. థ్యాంక్ యూ రాఘేంద్ర గారు. సార్, ఇక్కడ ఉన్న వాళ్ళకి నాకు ఒక చిన్న ప్రశ్న ఉంది. అదేంటంటే, మార్కెట్లో ఎన్నో నూనె ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో అమృత నూనె ప్రోడక్ట్స్ ఎందుకు తీసుకోవాలి? అంటే దాంట్లో ఏమీ లేదు, దీంట్లో ఏమి ఉంది? చాలా మంచి ప్రశ్న సార్. ఆయుర్వేదాన్ని పంచమ వేదం అని అంటారు. అందులో మన ఆహార అలవాట్లు ఎలా ఉండాలి, మన జీవన శైలి ఎలా ఉండాలి, ఈ వివరాలన్నిటితో కలిపి ఒక ఔషధాన్ని తయారు చేయాలంటే అది ఏ విధంగా ఉండాలన్న డీటెయిల్స్ మొత్తం సరిగ్గా చెప్పారు. కొన్ని దృఢమైన మూలికల్ని ఎంచుకోవడం కావచ్చు. ఉదాహరణకి తిప్పతీగ, దానికి 3 ఏళ్లు వయసు అయి ఉండాలి, పెద్దవేలు సైజులో ఉండాలి. ఆ విధంగా అలాగే ఏ వ్యవసాయం చేసినా ఏ సీజన్లో పెంచాలి, దాన్ని ఎప్పుడు హార్వెస్ట్ చేయాలి, వీటన్నిటిని ఎక్కువ మోతాదులో మేమే పండించడం వల్ల వీటన్నిటిని మా వ్యవసాయ శాఖలో అంటే నోని గ్రోవర్స్ అసోసియేషన్లో ఫాలో చేస్తూ వస్తున్నాం. మా రైతులందరూ వీటన్నిటిని చూసి ఆర్గానిక్ పద్ధతిలో ఈ పంటను పండించి మేము దాన్ని ఔషధానికి ఉపయోగిస్తున్నాం. వీటితో కలిపి ఒక్కొక్క మూలికను ఎంచుకున్నప్పుడు దాన్ని ల్యాబ్ టెస్ట్కి పంపిస్తాం. ప్రభుత్వ పద్ధతిలో మాకు ల్యాబ్లో అంగీకారం దొరికిన తర్వాతే సరిగ్గా ఉందని రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఉపయోగిస్తాం. ఔషధం తయారైన తర్వాత ప్రతి ఔషధపు బ్యాచ్ని చూశారంటే మేము ల్యాబ్కు పంపిస్తాం. ల్యాబ్ టెస్ట్ వచ్చిన తర్వాతే మేము వీటన్నిటిని సమాజంలో ఉన్న ప్రజలందరికీ పంపిణీ చేసే పనిని ప్రారంభిస్తాం. ఇదే కాకుండా ఒక ప్రోడక్ట్ని ఆవిష్కరించాక అది సేఫ్టీగా ఉందని చూడడానికి అక్యూట్ టాక్సిటిక్ టెస్ట్ చేస్తాం. అంటే దీని ద్వారా ఎవరికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవన్న విషయాన్ని మేము దీని ద్వారా తెలుసుకుంటాం. అలాగే ప్రతి లెవెల్స్లోనూ మా R&D టీం చాలా కష్టపడి కృషి చేస్తున్నారు. క్వాలిటీకే మా ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే ఒక బాటిల్ అమ్ముడు పోవాలంటే నేను స్వయంగా ఆ నొప్పిని అనుభవించడం వల్ల ఒక కస్టమర్ ఆ ఔషధాన్ని తీసుకునేటప్పుడు శారీరకంగానే కాకుండా మానసికంగానూ కృంగిపోయి ఉంటారు. అందువల్ల మా కంపెనీ నుండి ఇచ్చేటటువంటి ప్రతి ప్రోడక్టు మంచి క్వాలిటీ గల ఔషధంగా ఉండాలన్నది నా కోరిక. దానికి తగ్గట్టు మా R&D టీం నుండి మా వాల్యూ టీం వరకు అందరూ కష్టపడుతున్నారు. అందువల్ల క్వాలిటీ గల ప్రోడక్ట్స్నే మేము అమ్ముతున్నామని నేను గర్వంగా చెప్పుకోగలను. అది నిజమని చెప్పడానికి ఇంతమంది ప్రజలు ఉపయోగిస్తున్నారు, అదే సాక్షి. ఓకే, ఇంతసేపు అమృత నూనె అంటే ఏంటి, అది ఎలా జనాలకి సహాయపడుతుంది తెలుసుకుంటాం. మీకు కూడా ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే చింతించకండి, మీరు కూడా అమృత నూనె వాడండి, ఆరోగ్యాన్ని కాపాడండి. ఇప్పుడే అమృత నూనె కాల్ సెంటర్కి కాల్ చేయండి. ఆరోగ్యం అంటేనే అమృత నూనె.